సమయం ఆసనమాయే భక్తితోడా ఆరాధించగరారే. రండి తరలి రండి జనమా అన్నాన్ని కొలువగా. రండి తరలి రండి జనమా దైవాన్ని కొలువగా రండి. అర్చన సమయం ఆసనమాయే భక్తితోడా ఆరాధించగరారే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ ధార విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు దడాల అప్పారావు పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు కృపలకు త్వరగా మంచి ఉద్యోగం దయచేయమని మరియు కమలాదేవి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని నిర్మలాదేవి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. 6వ పీఠాధిపత్య వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీకాకుళం పీఠాధిపతులు మరియు దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ పిఎంఏ తండ్రి గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతా బలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర్ జయరావు గారు సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధనా పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్నవ్, అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యన్ పీటర్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు మరియు మరణించిన ఆత్మలకు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ, కామాల దేవదాస్ గారి జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం జడ్చర్ల విచారణ, ఏరువ శ్రీవారెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ, ఎంట్రపాటి మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఆరోగ్యమాత భక్తులారా, ఈరోజు మనము 4వ దినము నవీన ప్రార్థన పూజలు చేసుకుంటూ ఉన్నాం. మరియా తల్లి దేవుని చేత ప్రత్యేకముగా ఎన్నిక చేయబడి తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపించుట కొరకు ఆమెను కన్యకగా, నిష్కలంక మాతగా ఈ లోకంలో జన్మింపచేశారు. అటువంటి ఆ నిష్కలంక మాత అయిన మరియమాత యొక్క జన్మదినమును మనం భక్తియుక్తులతో కొనియాడుటకు సిద్ధమవుతూ ఉన్నాం. ఆమె ఈరోజు మనమందరము ప్రత్యేకముగా ధ్యానించబోతున్నాము, జ్ఞానం యొక్క ఆలయమా అని. దేవుడు ఆమెను తన యొక్క అన్ని వరప్రసాదములతో నింపి ఉన్నారు.
గాబ్రియేలు దూత మరియా తల్లి దగ్గరికి పంపబడినప్పుడు ఆ గాబ్రియేలు దూత మరియమాతను సంబోధిస్తూ చెప్తూ ఉంది, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. అనుగ్రహములతో నింపబడినటువంటి తల్లి నీకు శుభము అని చెప్పి ఆ దూత పలికింది. అనగా మరియమాత ఒక పరిపూర్ణ మాత, అన్ని వరాల చేత నింపబడిన మాత. ఆమె జ్ఞానమునకు కూడా నిలయముగా మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. తిరుసభ ఆమెకు జ్ఞానం యొక్క ఆలయం అనే బిరుదిచ్చి కొనియాడుతుంది. ఈ యొక్క విషయంలో మనమందరం కూడా మరొకసారి మరియమాత నుండి ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నదని గ్రహిస్తాం. ఆమె నుండి మనం జ్ఞానం పొందినట్లయితే మనమందరం కూడా ఆమె కుమారునికి తగిన శిష్యులముగా ఎలుగొంది ఆ రక్షణ భాగ్యాన్ని తప్పక పొందగలము. ఈ యొక్క దివ్య బలి పూజలో ఈ అంశాలను ధ్యానిస్తూ ప్రభుని మనస్సారా వేడుకుందాం. ఈ బలి పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపములను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. మా ప్రభుడవైన ఓ సర్వేశ్వరా, నీ సేవకులైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయుము. నిత్య కన్యైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితం నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనివి తీరా అనుభవింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తుతో పాటు మనము నిత్యము జీవించుటకు ఆయన మన కొరకు మరణించెను. మొదటి పట్టణము పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 11వ వచనము వరకు. సహోదరులారా, ఈ విషయమును సంభవించు కాలమును గూర్చి గాని నిర్ణీత సమయమును గూర్చి కానీ మీకు వ్రాయనక్కరలేదు. ఏలయనా ప్రభువు దినము రాత్రివేళ దొంగవలే వచ్చునని మీకు తెలియను కదా. అంతయు ప్రశాంతముగా సురక్షితముగా ఉన్నది అని ప్రజలు అనుకున్నప్పుడే అకస్మాత్తుగా వారికి నాశనము సంభవించును. అది గర్భిణియగు స్త్రీ ప్రసవ వేదన వలె వచ్చును. వారు దాని నుండి తప్పించుకొనలేరు. కానీ సోదరులారా, మీరు చీకటి యందు లేరు కనుక దొంగవలే ఆ దినము మీకు ఆశ్చర్యమును కొలపకూడదు. మీరు అందరూ వెలుగు కుమారులను పగటి కుమారులనై ఉన్నారు. మనము రాత్రికి కానీ చీకటికి కానీ సంబంధించిన వారము కాము. కనుక ఇతరుల వలె మనము నిద్రించి ఉండరాదు, మేల్కొని జాగరూకులమై ఉండవలెను. దేవుని కోపమునకు గురికాక మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా రక్షణమును పొందుటకు దేవుడు మనలను ఎన్నుకొనెను. యేసుక్రీస్తు వచ్చు దినమున మనము జీవించి ఉన్నను మరణించినను ఆయనతో మనము నిత్యము జీవించుటకు ఆయన మన కొరకు మరణించెను.
కనుక మీరు చేయుచున్నట్లు ఇక ముందును ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడు, ఒకరికొకరు తోడ్పడుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. ప్రభువే నాకు దీపము, నా రక్షణము, ఇక నేనెవరికిని భయపడవలెను. ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికిని భీతిల్లవలెను. అందరూ ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. దుష్టులు విరోధులు నా మీదికి వచ్చినను కబలింపజూచినచో వారే కుప్పకూలిపోవుదురు. నేను ప్రభువును ఒక్క వరము కోరుకొంటిని, నాకు కావలసినది ఇది ఒక్కటియే, నా జీవితకాలమంతయు ప్రభు మందిరమున వసింపవలననియు, ఆయన సౌందర్యమును కాంచవలననియు, దేవాలయమున ఆయన సలహా అడుగుకొనవలననియు నా కోరిక. అందరూ ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. నీవు ప్రభువు కొరకు వేచియుండుము, ధైర్యము తెచ్చుకొనుము, గుండెదిటవు చేసుకొనుము, నీవు ప్రభువు కొరకు నిరీక్షించుము. అందరూ ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. యాజకుడా ప్రభువా యేసయ్యా, ప్రణమిల్లి నీ సన్నిధి స్తుతియాగమైపోయేదన్. యాగముగా నీ వాక్యము ధ్యానింతును, సజీవయాగముగా నీ వాక్యము ధ్యానింతును. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా. సంపూర్తిని వసగుమయా. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము వచనములు 41 నుండి 52 వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము వచనములు 41 నుండి 51 వరకు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేడివారు. యేసు 12 ఏళ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగా ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉన్నాడని భావించి ఒకనాటి ప్రయాణమును కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదకనారంభించిరి. వెదికి వేసారి
ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చి 3 దినములైన తరువాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి ఉండి వారి బోధనను ఆలకించుచు తిరుగా ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములు వినిన వారు ఆయన వివేకమునకు విస్మయమొందిరి. యేసును చూసిన తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకిట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదుకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెదికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలేనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతట యేసు వారితో, నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయమును అన్నియు మనస్సున పదిలపరచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను పాఠశాలలో మా గ్రామంలో చదువుకునేటువంటి రోజుల్లో ప్రతిరోజు సాయంకాలము జపమాల ప్రార్థన గుడి చెంత నిర్వహించేవారు. అనేకులు ఆ కాలంలో జపమాల ప్రార్థనకు వచ్చేవారు. ఒకసారి జపమాల మరియు ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక పెద్ద మనిషి ఉపదేశిని అడిగాడు, దేవమాత ప్రార్థనలో దావీదుని ఉప్పరిగా అని చెప్తూ ఉన్నారు, అంటే అర్థమేమిటి? ఉప్పరిగా అంటే అర్థమేమిటి అని ఉపదేశిని అడిగాడు ఒక పెద్ద మనిషి. ఉపదేశి అన్నాడు, ఉప్పరిగా అంటే ఉప్పరివాడు అని చెప్పాడు. ఆ మాట ఇప్పుడు ప్రజలకి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఉప్పరివాడు అప్పుడంటే ఈ కాలంలో మనము ఆ మాట ఆ పదాన్ని వాడకుండా మేస్త్రి అని పిలుస్తున్నాం. అలానే దేవమాత ప్రార్థనలో చాలా మరియమాతకు చెందినటువంటి బిరుదులు ఉన్నాయి. ఒక బిరుదు ఈరోజు మనము ధ్యానం చేస్తాం. అదే జ్ఞానం యొక్క ఆలయమా. మరియమాతను జ్ఞానం యొక్క ఆలయమా అని క్రీస్తు శకము 11వ శతాబ్దం నుండి పిలువబడుతూ ఉంది. ఆమె జ్ఞానం యొక్క ఆలయమా అని సూచించుటకు ఆమె యొక్క చిత్రాన్ని మనము ఒకటి చూడాలి. మరియమాత బాలయేసుని తన ఒడిలో కూర్చుని పెట్టుకొని ఉండుట. అలా బాలయేసుని కూర్చుని తన ఒడిలో కూర్చుని పెట్టుకున్నటువంటి ఆ యొక్క చిత్రాన్ని చూస్తే మరియమాత జ్ఞానం యొక్క ఆలయమా అంటే ఏంటో మనకి బోధపడుతుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నాను అంటే, మనము జ్ఞానము అనేది ఏంటి అనేటువంటి ప్రశ్న వేయాలి. అప్పుడు మనకు అర్థము తెలుస్తుంది. జ్ఞానం ఏమిటని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నట్లయితే 1 కొరింథీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 24వ వచనము మనకు చెబుతూ ఉంది, యేసు క్రీస్తు దేవుని యొక్క శక్తియు దేవుని జ్ఞానము అయి ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానము అయి ఉన్నాడు. జ్ఞానం అంటే ఎవరో కాదు, ఆ యేసు ప్రభువే. ఆ యేసు ప్రభు మరియమాత ఒడిలో కూర్చున్నాడు కాబట్టి ఆమె ఒడి ఆ జ్ఞానమునకు ఒక ఆలయము, జ్ఞానమునకు ఒక సింహాసనము, ఆలయముగా ఆమెను ఆల విధముగా చిత్రీకరిస్తున్నాం. యేసునే
జ్ఞానమైనటువంటి ఆ దైవాన్ని ఆమె తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకుంది కాబట్టి ఆమె ఒడే ఆలయము, ఆమె ఒడే గుడిగా మారింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా మనకు ఈ యొక్క ఆమెకు ఇవ్వబడినటువంటి బిరుదు అనే దాన్ని అర్థము చేసుకోగలుగుతున్నాం. ఇటువంటి విషయంలో మరొకసారి మనము మరియమాత యొక్క గొప్పతనాన్ని చూడాలి. ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు, తన కుమారునికి తల్లిగా ఉండటానికి ఎన్నుకున్నాడు. ఆమె యేసు ప్రభుని తన గర్భములో 9 మాసములు మోసింది. 9 మాసాలు మోసి ఆయనకు జన్మనిచ్చటమే కాదు, అతని బాల్యంలో ఉన్నప్పుడు అతన్ని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆయనకు అన్నము తినిపించి, మాటలు నేర్పించి, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి నీతులను, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నియమములను, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆచారములను అన్నిటినీ ఆమె ఉగ్గుపాలతో బాలయేసుకు నేర్పించింది. ఆ విధముగా ఆ బాలయేసుకి జ్ఞానాన్ని ఆమె నూరిపోసింది. ఆయన దేవుని యొక్క మార్గములో నడిచేటువంటి నడకలు నేర్పించింది మరియా తల్లి. ఆమె జ్ఞానాన్ని మనం ఇక్కడ ఎంతగానో ప్రశంసించాలి. ఆ జ్ఞాన నిధిగా, ఆ యొక్క జ్ఞానానికి మూలముగా మరియా తల్లి నిలుస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క సువార్తలో మనం విని ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనములో మనం చూస్తున్నాం. యేసు ప్రభుని గురించి ఒక వాక్యము చెప్పబడింది. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. చూడండి, యేసు ప్రభు జ్ఞానమందును అభివృద్ధి చెందాడంటే, వర్ధిల్లినాడంటే, ప్రాయమందు వర్ధిల్లినాడంటే అదంతా కూడా మరియమాత సమక్షంలో, మరియమాత ఒడిలో, మరియమాత చేతల్లో, మరియమాత ఇంట్లో ఆయన ఎదిగి ఉన్నాడు. ఇదంతా మరియమాత నుండి ఆయన పొందినాడని మనకి వాక్యము ద్వారానే అర్థమవుతుంది. అనగా యేసు ప్రభు యొక్క ఎదుగుదలలో మరియమాత యొక్క పాత్ర ఎంతో ఉందని చెప్పి ఈ వాక్యము మనకు తెలియచేస్తుంది. యేసు ప్రభు ఒకటే రోజున పెరగలేదు, ఆయన ఆమె చేతుల మీదుగా రూపొందాడు, ఆ చేతుల మీదుగా పెరిగి వచ్చాడు. ఆ చేతుల మీదనే జ్ఞానములో అభివృద్ధి చెంది ప్రజలందరి యొక్క ఆదరాభిమానములను పొందినటువంటి వాడుగా నిలిచి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి తన యొక్క జ్ఞానము ఏ విధముగా మనకు కనపడుతుందో చూడాలి. మరొక కోణం నుండి మనం ఆలోచన చేసినటువంటి ఎట్లయితే మరియమాత సామాన్యురాలు కాదు. మరియమాత జ్ఞాన వరములకు నిధి అయినటువంటి పవిత్ర ఆత్మ సర్వేశ్వరుని నిండుగా పొందినటువంటి స్త్రీ. మరియమాత ఎప్పుడైతే దేవుని యొక్క మాటని ఆమె ఆలకించిందో, ఆమె మన వాక్యంలో వింటూ ఉన్నాము, ఆమె పవిత్ర ఆత్మ చేత ఆవరింపబడినది, పవిత్ర ఆత్మ చేత పూరింపబడినది, పవిత్ర ఆత్మ చేత నింపబడినది. అనగా ఆ ఆత్మ జ్ఞానము చేత మరియా తల్లి నింపబడినదని చెప్పి మనకి లూకా సువార్త 1వ అధ్యాయములో దేవుని యొక్క ఆత్మ ఆమెను ఆవరిస్తుందని చెప్పి పలికినటువంటి వాక్యమును మనం వింటున్నాం. 35వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చెప్తున్నారు, పవిత్ర ఆత్మ నీపై వేం చేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించునని దూత ప్రవచనం చేసింది. అదే అట్లా ఆ విధముగా మరియా తల్లి ఆ పవిత్ర ఆత్మత చేత నింపబడింది. అదే సమయంలో మరొకసారి మనం చూసినట్లయితే మరి పెంతెకోస్తు రోజున మరియా తల్లి కూడా శిష్యులతో పాటు గదిలో కూర్చొని ప్రార్థన చేసింది. వారందరూ ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలోనే పరిశుద్ధాత్మ ఆ పెంతెకోస్తు రోజున వారిపై దిగి వచ్చింది.
ఆ విధముగా కూడా మరియమాత మరొకసారి ఆత్మచేత నింపబడింది. ఆ తల్లి ఆ శిష్యులందరికీ కూడా ఒక మార్గచూపరి అయింది. వారందరికీ అన్ని నేర్పించి తల్లిగా మారింది. సూచనలు ఇస్తూ వారి యొక్క సేవల్ని నడిపించడానికి ఎంతో దోహదపడింది. తిరుసభ ఆరంభములో వారికి ఎంతో సహాయం చేసింది మరియా తల్లి. ఆమెకున్నటువంటి ఆత్మశక్తి ద్వారా, దేవుడు ఆమెకు ఇచ్చినటువంటి జ్ఞానము ద్వారా ఆమె ఆ విధముగా తిరుసభకి ఎంతో తన జ్ఞానము ద్వారా, సలహాల ద్వారా మేలు చేసిందని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియా తల్లి యొక్క పాత్రని ఈ విధముగా మనం చూస్తూ ఉన్నప్పుడు నిజముగా మనం ఒక ప్రశ్న వేయాలి. ఆమెన నిజముగా తెలివిమంతురాలు, జ్ఞానవంతురాలు? జ్ఞానవంతురాలంటే ఎవరు నిజంగా జ్ఞానవంతురాలు? మనం ఈ లోకంలో ఇప్పుడు అనుకుంటాం, ఎవరైతే పెద్ద పెద్ద చదువులు చదివారో, ఎవరైతే పెద్ద పట్టాలు పొందారో, ఎవరైతే డాక్టరేట్ పట్టం పొందారో, ఎవరైతే అన్ని చదువులు చదివి అనేక రకాలైనటువంటి పథకాలని వాళ్ళు సాధించారో వాళ్ళే జ్ఞానవంతులని చెప్పి మనం అనుకుంటాం. అది లోకపరమైన జ్ఞానం అండి. నిజమైనటువంటి జ్ఞానము అంటే ఏమిటి? నిజమైనటువంటి జ్ఞానము దేవుని చిత్తమును ఎరుగుట, దేవుని చిత్తమును గ్రహించుట, దేవుని చిత్తమును ఆచరించుట. మరియా తల్లి మనం లూకాసు సువార్తలో 1వ అధ్యాయం 38వ వచనంలో చదువుతున్నాం. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆమె సెలవిచ్చింది. దేవుని యొక్క చిత్తానికి ఆమె తల వంచింది. దేవుని యొక్క చిత్తాన్ని తన జీవితానికి గ్రహించింది. దాన్ని ఆచరించడానికి ఆమె సిద్ధముగా ముందుకు వచ్చింది. అదే తెలివిమంతుల యొక్క లక్షణము అని మనం మరియమాతలో చూస్తున్నాం. అందుకే మరియమాత నిజముగా జ్ఞానం యొక్క ఆలయమా. ఇన్ని రకాలుగా మరియమాత యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఆమె యొక్క నిజమైన యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మనం చూస్తున్నాం ఆమె జీవన విధానాన్ని బట్టి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనము ఏమి నేర్చుకోవాలి? మనము ఏమి నేర్చుకోవాలని ఈ యొక్క సమయంలో ప్రశ్న వేసుకుందాం. మరియమాత జ్ఞానం యొక్క ఆలయముగా మనందరికీ ఒక జీవ నది లాంటిది. ఆ జ్ఞానము ఆమెలో దాగి ఉన్నది. దాన్ని మనమందరము తీసుకోవాలి. ఆ నిధి నుండి మనమందరము ఆ జ్ఞానాన్ని గ్రహించుకోవాలి అని చెప్పి మనకు ఒక పాఠము ఇక్కడ కనిపిస్తున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆమె నుండి జ్ఞానాన్ని పొంది ఈ లోకంలో మంచి మనుషులముగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దేవునికి తగిన బిడ్డలముగా జీవించటానికి మనకు దోహదపడుతుంది. ఆ తల్లి పిలుస్తుంది, రండి, నేను మీరు ఎలా జీవించాలో నేర్పిస్తాను, మీరు ఎలా దేవుని యొక్క చిత్తాన్ని మీ జీవితంలో పాటించాలో నేను మీకు చూపిస్తాను, నేర్పిస్తాను అని ఆ తల్లి పిలుస్తుంది. నా జీవితాన్ని చూడండి, నా సుగుణాలను చూడండి, వాటి నుండి మీరు నేర్చుకోండి. నేను మీకు ఒక ఉపాధ్యాయురాలుగా ఉంటాను, నేను మీకు ఒక టీచర్గా ఉంటాను, మీకు నేను నేర్పిస్తాను. నేను టీచర్గా అయితే మీరు చక్కగా ఆ యొక్క దేవుని మార్గంలో, దైవ జ్ఞానములో నిండుకొని నడుస్తారని చెప్పి ఆమె మనకి ఈరోజు పిలుపునిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ మరియా తల్లిని మీరు ఒక జీవిత ఉపాధ్యాయురాలుగా తీసుకుంటారా? ఆమె యొక్క జీవితాన్ని మీరు ఎన్నుకొని, ఆమెను ఆదర్శంగా ఎన్నుకొని ఆమె మార్గంలో నడుస్తారా అనేది మనందరికీ ఈరోజు మిగిలినటువంటి ప్రశ్న. ఇక చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియా తల్లి మనం చూసినట్లయితే ఆమె జీవితములో మనకు ఒకటి కనపడుతుంది. ఏమిటంటే ఆమె ఎక్కువగా బోధలు చేసినట్లు మనం సువార్తలో చూడం. ఆమె మాటలు ఎక్కువగా సువార్తలో వ్రాయబడలేదు. ఆమె మనకి ఎలా నేర్పిస్తుందని మీరు అడగొచ్చు.
ఆమె చెప్పింది కొన్ని మాటలైనా కానీ ఆమె చెప్పిన దాంట్లో మనకు జీవన వేదం ఉన్నది. మానవాళికి కావలసినటువంటి జీవన సూత్రము ఆమె మాటల్లో ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ సూత్రాన్ని మనం తెలుసుకుంటే మనమందరం కూడా నిజమైన జ్ఞానవంతులముగా ఈ లోకంలో వెలుగొందుతాం. అదేమిటో మీకు తెలుసు. ఏమిటి? మరియ తల్లి పలికిన మంచి మాట. కానాపల్లె వివాహ సందర్భంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనములో అక్కడ ఉన్నటువంటి సేవకులకి ఆమె ఒక మాట తెలియచేసింది. ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పి తెలియచేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మానవాళికి జీవన సూత్రం, అదే మనకు జీవన మార్గం, జీవన వేదం. అటువంటి యొక్క విషయంలో మనం ఆమెలో ఎంత జ్ఞానము దాగి ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఇవే మాటలు గనుక ఆదిలోనే మన ఆది తల్లిదండ్రులు ఆదాము ఏవమ్మ ఈ సూత్రాన్ని పాటించి ఉన్నట్లయితే మానవులకు ఈరోజు ఈ కష్టాలు వచ్చేవి కావు. ఆ దేవుని మాట వినినట్లయితే, ఆయన చెప్పినట్లు, తండ్రి దేవుడు చెప్పినట్లు చేసినట్లయితే వారు పాపంలో పడేవారు కాదు, మానవాళికి కష్టాలు వచ్చేవి కాదు. మరి ఇప్పుడైనా మనం గ్రహించుకొని ఆ తల్లి జ్ఞానమునకు ఆలయమైనటువంటి తల్లి చెప్పేటువంటి మాటలు మనం ఆలకించి ఆమెలాగా దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితానికి గ్రహించుకొని ఆ దేవుని విధేయించి నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా, ఆ తల్లి బిడ్డలుగా ఈ లోకంలో వెలుగొందే ప్రయత్నం చేద్దాం. ఈ మేరకు దేవుడు మనకు ఆ దైవ జ్ఞానాన్ని నిండుగా దయచేయమని, ఆ తల్లి మార్గంలో మనమందరం కూడా జ్ఞానవంతులుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థన చేసుకుంటాం. సర్వం నీ వసగిన వరములేగా, ఏమి అర్పింతును దేవా, నా సర్వం నీ వసగిన వరములేగా. కన్న తల్లి నిన్ను మరచిన నేను మరువనని పలికిన తండ్రి నీకు నేను ఏమి అర్పింతును దేవా, నా సర్వం నీ వసగిన వరములేగా. ఆబేలుని అర్పణ కన్నా మేలైనది అర్పించగలనా, అబ్రహాముని బలి కన్నా చిన్నైనది నేనివ్వగలనా. ఆబేలుని అర్పణ కన్నా మేలైనది అర్పించగలనా, అబ్రహాముని బలి కన్నా చిన్నైనది నేనివ్వగలనా. ఈ అప్పద్రాక్ష రసములతో కలిపి నా చిన్ని హృదయాన్ని అర్పించదేవా, ఈ అప్పద్రాక్ష రసములతో కలిపి నా చిన్ని హృదయాన్ని అర్పించదేవా. దేవా చేకొనవ ఈ ప్రేమ బిందువుని, ఏమి అర్పింతును దేవా, నా సర్వం నీ వసగిన వరములేగా. ఏమి అర్పింతును దేవా, నా సర్వం నీ వసగిన వరములేగా.
సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల విధి సర్వేశ్వరునికి ప్రీతికరమోటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపోము. మీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మీ మడుగు సహాయం మాకెల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి అయితే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్యమాత స్మరణను కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్ర ఆత్మ వర ప్రభావమున మీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరమును ఏకం చేసి మేము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతం నా హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము.
మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించియున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియమాతతోనూ, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన జీవితాలు దైవ జ్ఞానం చే నడపబడాలి. అది మనము మరి మాతలో చూసి ఉన్నాం. అటువంటి దైవ జ్ఞానమును మనకు అధికముగా దయచేసి దేవునిలో మనమందరం కూడా దినదినము వర్ధిల్లి ఎదిగేటట్లు ఆశీర్వదించమని పరలోక తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించి మనను రక్షించు యేసు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు
మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. తండ్రి తనయుల ఆత్మవిందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మవిందు, దేవదూతల దివ్య విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకందమా లోకందమా ప్రేమతో చేకొందమా. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. దివ్య వెలుగుతో నింపును, దీనులను ఓదార్చును. ప్రేమ విందు, కాంతి విందు, దివ్య వరములు వసగును, దినదినము నడిపించును. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకందమా లోకందమా ప్రేమతో చేకొందమా. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకందమా లోకందమా ప్రేమతో చేకొందమా. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్యైన మరియమాత సంస్మరణ కొనియాడుచు
ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుస్తూ ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్యమాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్యమాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి.